ఖమ్మం జిల్లా రఘునాథపాలెం రోడ్డు ప్రమాదంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రవీణ్ తన భార్య కుమారితో పాటు పిల్లలు 5 ఏళ్ల కృషిక 2 ఏళ్ల కృతజ్ఞలను హత్య చేశాడని ఆరోపిస్తున్నారు బంధువులు. అతడే హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడని చెబుతున్నారు. యాక్సిడెంట్ తర్వాత డాక్టర్ ప్రవీణ్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులు పత్తా లేకుండా పోయారు. హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్న బోడా ప్రవీణ్కు భార్య కుమారితో కొన్ని రోజులుగా విభేదాలున్నాయి. 3 రోజుల క్రితం ఓ ఫంక్షన్లో పాల్గొనడానికి ప్రవీణ్ కుటుంబం తమ స్వగ్రామం ఖమ్మం జిల్లా రఘునాథపాలెంలోని బావోజీ తండాకు బయలుదేరింది. ఖమ్మం నుంచి ఇంటికి వెళ్తున్న క్రమంలో కారులో ప్రవీణ్ భార్యతో పాటు 2 పిల్లలు విగత జీవులుగా పడి ఉన్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ భూపాల్ అందిస్తారు. ఖమ్మం నగరానికి సమీపంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదం ఇప్పుడు అనుమానాలకి తావిస్తుంది. ప్రధానంగా ఈ రోడ్డు ప్రమాదమా లేక భార్యని 2 కూతులని హత్య చేసి అంటే రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారనే అనుమానాలు వ్యక్తం అవుతున్న పరిస్థితుంది. దానికి సంబంధించి బాధితులందరూ కూడా మనం ఉన్నారు. చెప్పండి, ఏం జరిగింది గత రాత్రి ఇది యాక్సిడెంట్ గా కన్వెంట్ చేసి అది యాక్సిడెంట్ కాదు, వాళ్ళని ముగ్గురిని అంతకు ముందే చంపేసి దాన్ని యాక్సిడెంట్ గా క్రియేట్ చేసి ఆయనకు అక్రమ సంబంధం ఉంది. గత 20-25 రోజుల క్రితం ఒక అమ్మాయిని తీసుకొని వాళ్ళ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి ఒక అమ్మాయిని తీసుకొని కేరళ ఎటో వెళ్ళి జలసగా తిరిగి మళ్ళీ అక్కడి నుంచి ఆయన సంబంధించింది అన్ని ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పేసరికి మా బావగారు అనేటువంటి హర్షం గారు అక్కడికి వెళ్ళి తీసుకొచ్చి అక్కడ బావోజీ పెట్టారు. మేము ఒక పండగ చేసినా అతను మా ఇంటికి పంపించలేదు. ఇదంతా కావాలని ప్రీ ప్లాన్డ్ గా ఒక మర్డర్ చేసి దాన్ని యాక్సిడెంట్ గా కన్వెంట్ చేశారు. ముగ్గురు మృతదేహాలకి దగ్గరుండి మేమే చూసాము. ఒక్క చిన్న రక్తపు బొట్టు కూడా లేదు. ఇది ఎక్కడ జరిగినటువంటి యాక్సిడెంట్ అని కారుకి కూడా డ్యామేజ్ లేదు. కారులో ఎయిర్ బెలూన్స్ కూడా బయటకు వచ్చింది. బెలూన్స్ రాగానే అందులో ఆక్సిజన్ కూడా వస్తుంది. ఒక్క 10 నిమిషాల్లో ముగ్గురే చనిపోతారు. వీడు చనిపోలే. ముందున్న 2 చనిపోయారు, వెనుకున్న ఒక్క చనిపోయింది. వీడు చనిపోలేదు. ఎలా పాసిబుల్ అవుతుంది? ఇంకా లోపల లైట్లు కూడా వెలుగుతున్నాయి, బయట లైట్లు వెలుగుతున్నాయి. ఏసీ ఆన్లోనే ఉంది. ఊపిరి ఆడకుండా చచ్చిపోతే ఏసీ ఎట్లా ఆన్లో అవుతుంది? ఇంతకుముందు ఎప్పటి నుంచి గొడవలు జరుగుతున్నాయి? ఇంటికి గొడవలు జరగడానికి కారణం ఏంటి? నాకేం తెలియదు. నేను వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ ఒక పండగ జరిగింది. పండగ తర్వాత ఎమ్మటే వెళ్ళిపోయారు, నైట్ వెళ్ళిపోయారు. నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్తే ఇంటికి రాలే. నేను బావ ఇంటికి రావట్లేదు, అస్సలే రావట్లేదు. కనీసం హైదరాబాద్ లో కనీసం 9 months నుంచి రావట్లేదు. అంటే 9 months నుంచి వస్తున్నాడు, ఇలా వెళ్ళిపోతున్నాడంట. తినట్లే, ఏం చేయట్లేదట. ఎక్కడ తింటాడో తెలియట్లేదు మాకు. అవన్నీ తెలియకుండా అక్క ఇంకా అనుమానం పెంచుకొని అక్క ఇంకా వాళ్ళు చెప్పడం, ఇంకా నాకు ఫోన్ చేసి పిలవడం. నేను వెళ్ళే ప్రతిసారి వెళ్ళా, ఒకసారి రాలేదు. ఇక్కడికి వెళ్తా అని చెప్పిండు. అక్కడ పోయి నేను నెక్స్ట్ మినిటే అక్కడ పోయి నేను వెతికా. అక్కడ పోయి వెతికితే అక్కడ లేడు. అక్కడ ఎక్కడున్నా ఫోన్ చేస్తే వేరే చోటు అక్కడ ఉన్నా అని చెప్పిండు. నువ్వు అర్జెంట్గా ఇంటికి రా అని చెప్పేసి ఇంట్లో తీసుకొచ్చి రూమ్లో డోర్ లాక్ చేసేసి మా వాళ్ళని ఫోన్ చేసి మా వాళ్ళని పిలిపించాను. అప్పటి వరకు నా మీద కొంచెం రివర్స్ అయింది. కారు యాక్సిడెంట్ అనేది క్రియేషన్ చేశారు అనేది ఇక్కడ వీళ్ళందరూ చెప్తున్నారు. అదేవిధంగా ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయినప్పటికీ ఎవరి మీద ఒక గాయం కూడా లేకపోవడం, ఇప్పుడు డాక్టర్ అనే వ్యక్తి భర్త ఎక్కడున్నాడో అంటే గాయాలైనని చెప్తున్నారు, హైదరాబాద్ వెళ్ళారని చెప్తున్నారు. ఇవన్నీ విషయాల్లో కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో పోలీసులు సమగ్ర విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలనేది ఈ బాధిత కుటుంబం చెప్తుంది. కెమెరా పర్సన్ పృథ్వీతో భూపాల్, NTV, ఖమ్మం నుంచి.